హాస్పిటల్కి నన్ను కలవడానికి ఒక వచ్చారు. ఫర్ ది ఫాస్ట్ 32 years ఆన్ బెడ్ ఆమె చైర్లో తీసుకొచ్చారు. ఆమె ఎందుకు వచ్చింది తెలుసా? సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. ఆమె చెప్పేది నాకు అర్థం కావట్లా, కొన్ని అర్థం అవుతున్నాయి. పక్కన ఆమెతో ఆమె కూతురు, నాకు ఆమె చెప్పేది అర్థం కాకపోతే నాకు అర్థమవుతాడు చెప్తుంది. 32 సంవత్సరాల నుంచి 36 అనుకుంటా నాకు తెలిసి ఒక్క చేయి పనిచేస్తుంది, ఇటు సైడ్ పనిచేస్తుంది, ఇదేం పనిచేయట్లా. ఒక హైందవ కుటుంబం నుంచి క్రీస్తుని నమ్ముకుంది. నిన్నే తెలుసా, గంట సేపు దగ్గరకు వచ్చిందా. ఆమె కాన్షియస్లో ఉంది. ఇది ఎందుకు ఉందంటే వాస్తవంగా రైట్ హ్యాండ్ ఈ ఒక్క చెయ్యి పనిచేస్తుంది, ఈ చేత్తో రాయడం నేర్చుకుంది. మనం చెప్పేది అర్థమైద్ది కానీ మాట్లాడలేదు. ఆమె ఎంత వర్క్ చేసుకొచ్చిందంటే ఒక నోట్స్ తెచ్చింది, నాతో ఏం మాట్లాడాలో ఒక్కొక్క పాయింట్ ఈ చెయ్యి పనిచేస్తుంది. ఒక్కొక్క విషయం చెప్తున్నప్పుడు ఆమె ఏం చెప్తుంది తెలుసా? I need God allowed the situation. దేవుడి పరిస్థితిని నాకు ఎందుకు అనుమతించాడు అంటే ఐ కేమ్ టు నో ఈ గాయము పాలవడం దేవునికి ఇష్టం. అందుకే నేను దేవుని ఏం అంటలేదు, దేవుని మీద నొచ్చుకోలేదు. కానీ ఇప్పుడు నేను చేసే పరిచర్య ఏంటంటే నేను అనేక మంది కోసం ప్రార్థన చేస్తున్నాను అని ఈమె చెప్తున్న నాకు అర్థం కాల. వాళ్ళ కూతురు చెప్తుంది, రోజుకు నేను 3 చూపించింది నాకు 300 కోసం ప్రార్థన చేస్తానని పరిస్థితుల్లో. అంటే ఆమె అంటుంది నో అని పేపర్ మీద ఈ చేత్తో రాసింది. 300 కాదు 3000 మంది కోసం అనుదినం నేను ప్రార్థన చేస్తానని. నేను ఆమెతో చెప్పాను, ఎస్ గాడ్ అలౌడ్ ది సిచ్యువేషన్. వై? బికాజ్ గాడ్ డిజైర్డ్ యూ టు బికేమ్ ఏ ప్రేయర్ వారియర్. ఈరోజు మీరు చేస్తున్నారు ఈ పరిచర్య, నేను చేయలేను. 300 పేషెంట్లను చూస్తా, 300 మందికి వాక్యం చెప్తా, 3000 మందికి ప్రార్థన నేను చేయలేను, మీరు చేస్తారు. నాకు అనిపించిందండి, ఇన్ని సంవత్సరాలు ఆమె అదే సిచ్యువేషన్లో ఆమె అర్థం చేసుకుంది దేవుణ్ణి. ఆ ఇంట్లో అనుమతి లేదు ఆమెకి ప్రార్థనకు రావడానికి. ఎక్కువ వాక్యాలు వింటదంట, ఎక్కువ వాక్యాలు వింటుంది. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఆమె ఒక మాట చెప్పింది, నా గురించి చెప్పండి మీరు, కానీ ఈ చుట్టుపక్కల వాళ్ళు మా బంధువులు ఉన్నారు కదా, ప్లీజ్ డోంట్ మెన్షన్ మై నేమ్, నా పేరు చెప్పకండి, బట్ నేను అందరి కోసం ప్రార్థన చేస్తానని చెప్పండి. ఈ పరిస్థితి దేవుడు నాకు అనుమతించాడు, కానీ నాకు ఆయన అంటే మరింత ప్రేమ. 2 గంటలే పడుకుంటా, మిగతా గంటలన్నీ వాక్యం వింటా, రాసుకుంటా, ప్రార్థన చేస్తా. నాకు ఆ దృశ్యం వినిపించినప్పుడు ఆమె చివరి కోరిక ఏంటంటే, ఎప్పటి నుంచో పాపం నన్ను కలవాలని. ఆమె ఏమడిగిందంటే, నీ బైబిల్ నాకు ఒకసారి ఇస్తావా అంటే, నేను అనుకున్నాను నా బైబిల్ ఆమెకు కావాలేమో అనుకున్నా. నేను సిద్ధపడిపోయాను నా బైబిల్ ఇచ్చేయడానికి. నా బైబిల్ తీసి ఆమెకి ఇస్తే, నీ బైబిల్ నాకు వద్దు, ఒకసారి నేను ఆ బైబిల్ని నా గుండెలకు హత్తుకుందండి ఆమె. నిజంగా ఆలోచించండి, యాక్సెప్టింగ్ ద పెయిన్. మనమైతే ఎంత బాధపడిపోతాం, ఎంత దుఃఖపడతాం, విసుక్కుంటాం, దేవుని మీద నిందించుకుంటాం, ఎందుకు ప్రభువా ఇలా అంటాం. నో, దేవుడు గాయం చేస్తే అనుమతించండి. గాయాల పాలైన క్రీస్తుని చూడండి. మీ మీదకి అనుమతించిన గాయాన్ని, సరే ప్రభు అని చెప్పండి, దీని ద్వారా నువ్వు ఏమి నేర్పుతున్నావు నాకు అని చెప్పండి. యోసేపును గాయాల పాలయ్యాడు యోసేపు. ఇనుము అతన్ని బాధించను. చిన్న విషయాలకి నొచ్చుకుంటాం, అలుగుతాం, దేవుని దూషిస్తాం, రాకుండా మానుకుంటాం.
వింటున్నారా? దేవుణ్ణి ప్రశ్నిస్తాం. చిన్న జ్వరానికి తట్టుకోలేమే, చిన్న నొప్పికి తట్టుకోలేమే, చిన్న బాధకు తట్టుకోలేమే. అంటే మనం ఎక్కడి దాకా వెళ్ళామంటే దేవుణ్ణి ప్రశ్నించే స్థాయి దాకా వెళ్ళాం. ఎలా ప్రశ్నిస్తావు? ఎలా ప్రశ్నిస్తావు? God who wounds became wounded. చిన్న గాయం, ఇప్పుడు ప్రబంధుడు అన్ని గాయాలే. ఇప్పుడు అడగండి ఆయన్ని, అడగండి, ఇప్పుడు ప్రశ్న అడగండి ఆయన్ని. ఏమడుగుతావు? చిన్న గాయమేగా, మరి ఆయన ఏం చూస్తావు? అప్పుడు ప్రభు అంటాడు, చిన్న గాయమేగా అయింది, ఇప్పుడు నా గాయాలు చూడు, ఈ గాయాలని నీ కోసమే అంటాడు. ఇప్పుడు అడగండి ఆయన ఏమడుగుతాం? ప్రశ్నించకండి. వీఆర్ సో వీక్ బట్ హీ స్ట్రాంగ్. మన డెఫినేషన్ మారాలి, మన నిర్వచనం మారాలి. మనం ఏదైతే గుడ్ అనుకుంటామో, మంచి అనుకుంటామో, ఇట్స్ రాంగ్. మనం ఏదైతే మంచి అనుకుంటామే అది రాంగ్ అవుతుంది. దేవుణ్ణి ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరగడానికి సమస్తము సమకూడి. అవును, రిజాయిస్, దేవుళ్ళు ఆనందించాలి. ఎందుకంటే ఈజ్ ఎ కింగ్, వీఆర్ నాట్. ఆయన రాజు, ఏం జరగాలో మన జీవితంలో అనుమతించాడు ఆయన. అందుకే గాయం చేస్తాడు ఆయన. గాయానికి మీరు భయపడితే ఎలాగా? ఆ గాయం ఎలా అయినా అవ్వచ్చు. మన జీవితంలో ఎప్పుడు ఆ గాయాన్ని దేవుడు అనుమతించాలో గాయం చేస్తాడు, పెంచిస్తాడు. ఒకవేళ దానికి నువ్వు మేలుకోకపోతే మేబీ యు ఆర్ డెడ్. చచ్చినోడుగా మనం ఉండడానికి వీల్లేదు, బ్రతికున్న వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు.